మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో మరొకసారి దేవుని మాటలను వినడానికి సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు నామంలో నిండు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. అత్యంత కృపా కనికరం కలిగిన మా ప్రియరక్షక మెగన్నామానికి స్తోత్రం తండ్రి. తిరిగి మరొకసారి నన్నటి రీతిలో ప్రవచన ఛానల్ ద్వారా మీ మాటలు పంచుకునే భాగ్యాన్ని ఇచ్చారు. ఎంతోమంది మీ మాటల ద్వారా తండ్రి మేలు పొందుతూ ఉన్నారని నమ్మి స్తుతిస్తూ ఉన్నాం. తిరిగి ఈరోజు మీ మాటల కోసం మీ పాద సముఖమునకు వచ్చి ప్రార్థిస్తూ ఉండగా మీ ఆత్మను మా మధ్యలో సంచరింపచేయనియండి. ఈరోజు ఏ మాట ద్వారా మాతో నాయన మీరు మాట్లాడని ఉద్దేశించి ఉన్నారో అటు మాట వింటున్న నీ ప్రియబిడ్డలందరికీ నాయన ఆశీర్వాదకరంగా మీరు మలచుమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని యేసయ్య అతి శ్రేష్టకరమైన నామమందు ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈనాటి ధ్యానాంశముగా పరిశుద్ధ గ్రంథంలో నుండి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చివరి లైన్ చదువుతున్నాను. అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ఈనాటి ధ్యానాంశంగా మనం ధ్యానించుకునే అంశం ఏమై ఉంది అని అంటే, దేవుడు మనల్ని హెచ్చించాలని అంటే మనం ఎలా ఉండాలి, దేవుడు మనల్ని హెచ్చించాలని అంటే మనం ఎలా ఉండాలి. యాకోబు గారు రాసిన ఈ పత్రికలో నుంచి కొద్ది మాటలను నేను మీతో పంచుకొనడానికి ఇష్టపడుతూ ఉన్నాను. యాకోబు గారు ఈ పత్రికను ఎవరికి వ్రాశారు అని మనం ఆలోచన చేసినట్లయితే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివినట్లయితే, దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశములయందు చెదరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. ఈ యాకోబు పత్రిక ప్రత్యేకంగా 12 గోత్రాల ఇజ్రాయేలీలకు వ్రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచిన తదుపరి రోమియులు 12 గోత్రాల వారిని, 12 గోత్రాలలో ప్రాముఖ్యంగా యేసుని నమ్మి యేసునందు విశ్వాసం ఉంచి యేసుని ఆరాధిస్తూ ఉన్న వారిని చెదరగొట్టినప్పుడు వారు అనేక ప్రాంతాలకు చెదిరిపోయిన వారుగా, చెదిరిపోయబడటం మాత్రమే గాక వారి విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్న స్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే చెదరగొట్టబడి వారి విశ్వాసం నుంచి వైదొలుగుతూ ఉన్నారో అప్పుడు యాకోబు గారు చెదరగొట్టబడి ఆయా దేశాలకు వెళ్ళిపోయిన 12 గోత్రాల ఇజ్రాయేలీలకు, లేదనంటే యేసునందు విశ్వాసం ఉంచిన వారికి ప్రత్యేకంగా ఈ పత్రికను రచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే వారిని ఆత్మలో బలపరచడానికి, ఆధ్యాత్మికంగా వారిని పురికొల్పడానికి యాకోబు గారు ఈ పత్రికను రచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం చదువుకున్న ప్రాముఖ్యమైన మూల వాక్యాన్ని మనం చూసినట్లయితే, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. అప్పుడు అనే మాటను గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఈ మాట ద్వారా మనం గ్రహించవలసిన ఆత్మీయ సత్యం ఏంటంటే, ఏదో మనం చేయవలసింది ఉంది, అది చేసినప్పుడు అని మనకు అర్థమవుతుంది. దేవుని ఆశీర్వాదం లేదంటే దేవుని ద్వారా మనము హెచ్చింపబడాలి అని అంటే మనలో ఉండవలసిన లక్షణాలు ఏమై ఉన్నవో యాకోబు గారు ఈ పత్రికలో నుండి మనకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇంతకీ అప్పటి వరకు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఎలా ఉంటూ ఉన్నారు, ఎందుకు ఈ హెచ్చరిక యాకోబు గారు చెదరగొట్టబడిన 12 గోత్రాల వారికి ఇచ్చారు అని మనం ఆలోచన చేసినట్లయితే, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీయూ దొరకదు. మీరు అడిగినను మీ భోగేచ్ఛల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీయూ దొరకటలేదు. ఈ వచనాలను మనం ఆలోచన చేసినట్లయితే, వీరు ఎలా బ్రతుకుతూ ఉన్నారో, చెదరగొట్టబడిన 12 గోత్రాల ఇజ్రాయేలీలు, లేదనంటే అప్పటి వరకు క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తుని వెంబడించి క్రీస్తుని ఆరాధిస్తూ క్రీస్తు పునరుద్ధానుడైపోయిన తర్వాత చెదరగొట్టబడిన తరువాత
వారు ఎలా బ్రతుకుతూ ఉన్నారో యాకోబు గారు సెలవిస్తూ ఉన్నారు. ఏమంటున్నాడనంటే, యుద్ధములను పోరాటములను దేని నుంచి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. దైనందిన జీవితంలో ఎన్నో పోరాటాలను ఎదుర్కొంటూ ఉన్నాం. ఎన్నో ఆలోచనలను కలిగి ఉండి కూడా వాటిని సాధించడానికి ఎన్నో పోరాటాలను కలిగి ఉన్నాం. ఇవన్నీ దేనికి అనంటే భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడుగునందున మీకేమీ దొరకట్లేదు. కారణం ఏంటనంటే దేవుణ్ణి అడగనందున మనం పొందుకోలేకపోతూ ఉన్నామని యాకోబు గారు సుస్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. అడుగుతూ ఉన్నాం కానీ ఎలా అడుగుతూ ఉన్నామో కూడా 3వ వచనంలో మాట్లాడుతున్నారు. మీరు అడిగినను భోగేచ్ఛల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదు. ఈరోజు మానవుని యొక్క ఆలోచన, మానవుని యొక్క ఉద్దేశాలు ఎలా ఉన్నవి అంటే తన ఇష్టాన్ని నెరవేర్చుకొనడానికే దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. కానీ దేవుని చిత్తమా కాదా, లేదంటే దేవుని చిత్తంగా నేను బ్రతుకుతూ ఉన్నానా లేదా అనే ఆలోచన మానవుడు చేయలేకపోతూ ఉన్నాడు. అందుకేనన్నంట మానవుడు దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతూ ఉన్నాడు. అందుకే యాకోబు గారు అంటున్నాడు, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ఎప్పుడు అనంటే భోగేచ్ఛలలో మనం బ్రతికినప్పుడు కాదు. ఎప్పుడు అనంటే మన ఇష్టాన్ని మనము నెరవేర్చుకుంటూ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కాదు. మరి ఎప్పుడు అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రాముఖ్యముగా మనం ఎలా జీవించాలో కొన్ని మాటలను ప్రత్యేకముగా యాకోబు గారు సెలవిస్తూ ఉన్నారు. చూద్దాం, చూడండి. అదే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. ఎప్పుడు అనంటే మొట్టమొదటిగా యాకోబు గారు సెలవిస్తూ ఉన్నారు, దేవునికి లోబడినప్పుడు. నేటి మానవుడు దేవునికి లోబడలేని స్థితిలో బ్రతుకుతూ ఉన్నాడు. నోవాహు కాలంలో మనం చూసినట్లయితే నరులనంట తమ ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ బ్రతుకుతూ ఉన్నారనంట. నరుల యొక్క చెడుతనము దేవునికి చాలా విరోధముగా ఉన్న కారణాన ఆనాటి కాలంలో ఉన్న ప్రజానికాన్ని ఆయన జలప్రళయము చేత నాశనం చేయాలని ఆలోచన చేశాడు. కానీ ఈనాడు దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం దేవునికి లోబడితే, దేవుని చిత్తంలో బ్రతకడానికి ఇష్టపడితే ఆయన మనల్ని హెచ్చించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం దేవునికి లోబడే వారంగా ఉంటూ ఉన్నామా? దేవునికి లోబడటం అనంటే విధేయత కలిగి జీవించడం. ఏది ఏమైనప్పటికీ దేవుని చిత్తంలో బ్రతకడానికి తీర్మానం చేసుకోవడం, దేవుని మాట చొప్పున మనము బ్రతకడానికి తీర్మానం చేసుకోవడం, ఆలోచన చేయాలా. మన ఇష్టాలను నెరవేర్చుకోవడానికి, మన భోగేచ్ఛలను మనం అనుభవించడానికి మనం దేవుని యందు విధేయత కలిగి బ్రతుకుతూ ఉన్నామా, లేదంటే భోగేచ్ఛల కొరకే ప్రాకులాడుతూ ఉన్నామా? ఆలోచన చేయాలా. నీవు నేను అనంట భోగేచ్ఛలలో బ్రతికినంత కాలం, నీవు నేను మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ బ్రతికినంత కాలం, మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి దేవుని దగ్గరకు వచ్చినంత కాలము దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేమని యాకోబు గారు సుస్పష్టంగా తెలియజేస్తున్నారు. మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి చూసినట్లయితే అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 19వ వచనాన్ని నేను చదువుతున్నాను. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడును కాక మొదట దమస్కులో వారికిని, యెరూషలేములోను, యూదయా దేశమంతటను, తర్వాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగినట్టు క్రియలు చేయవలని ప్రకటించుచుంటిని. ఇక్కడ అపోస్తుడైన పౌలు భక్తుడు కనబడుతూ ఉన్నాడు. అగ్రిప్ప రాజా ఎదుట పౌలు గారు నిలబడినప్పుడు అగ్రిప్ప రాజా పౌలును ప్రశ్నిస్తూ ఉన్నాడు, ఎందుకు నీవు ఈరోజు ఇక్కడ నిలబడవలసి వచ్చింది అని ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు పౌలు గారు సమాధానమిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు సౌలుగా బ్రతికాడు. సౌలుగా ఉన్నప్పుడు క్రీస్తు విరోధిగా ఉన్నాడు. అనేక మందిని చిత్రహింసలకు గురి చేశాడు. దేవుణ్ణి నమ్ముకున్న వారిని, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్న వారిని, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని నిర్దాక్షిణ్యంగా చిత్రహింసలకు గురి చేసి నిర్దాక్షిణ్యంగా ఆయన చంపివేసిన వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు సౌలు.
అప్పుడు అనంట సౌలును ప్రశ్నించిన వారు ఎవ్వరూ కూడా లేరు. నిజమేనండి, ఈ లోకం ఎలాంటిది అనంటే మనం చెడులో బ్రతుకుతూ ఉన్నప్పుడు మనం ప్రశ్నించదు, కానీ మనం మంచి మార్గమును అనుసరిస్తూ ఉన్నప్పుడే మనల్ని ఏలెత్తి చూపిస్తూ ఉంటుంది. పౌలు గారు కూడా ఎప్పుడైతే దమస్కు మార్గములో ప్రయాణమే వెళుతూ ఉండగా క్రీస్తు ప్రత్యక్షతను పొందుకున్నాడో, దమస్కు మార్గంలో వెళుతూ ఉండగా దేవుని స్వరాన్ని ఎప్పుడైతే విన్నాడో దేవునికి లోబడిపోయిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవునికి లోబడ్డాడో ఎన్నో శ్రమలను ఎదుర్కొన్నాడు, ఎన్నో బాధలను ఎదుర్కొన్నాడు. ఇప్పుడు అగ్రిప్ప రాజు ముందు నిలబడవలసిన పరిస్థితిలోనికి వచ్చాడో అప్పుడు పౌలు గారు శ్రేష్టకరమైన మాట పలుకుతున్నాడు. ఏంటనంటే, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడును కాక అనంటే, దేవుడు నన్ను దర్శించాడయ్యా, దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు, దేవుడు నాతో మాట్లాడాడు, ఇప్పుడు నేను ఆ మాటకు అవిధేయుడును కాలేను అనంటే నేను దేవునికి లోబడిపోయి క్రీస్తు కొరకు మాత్రమే నేను స్వార్థను ప్రకటిస్తూ ఉన్నాను. ఏ పరిస్థితులు ఎదురైనా, ఎటువంటి ఇబ్బందికరమైన స్థితిగతులు గుండా నేను ప్రయాణము చేసినా నేను ఆ దర్శనాన్ని మాత్రం విడిచిపెట్టలేను. నేను దేవునికి లోబడి జీవిస్తాను. ప్రియమైన దేవుని సంగమా, జీవిత ప్రయాణంలో ఎదురవుతున్న ఒడుదుడుకులలో నీవు నేను అవిశ్వాసము కాకూడదు. నీవు నేను విశ్వాసం నుంచి వైదొలిగిపోయేవారముగా ఉండకూడదు. ఎందుకనంటే విశ్వాసం నుంచి వైదొలిగిపోతే మనలో భోగేచ్ఛలు మనలో పనిచేస్తూ ఉంటాయి. విశ్వాసం నుంచి వైదొలిగిపోతే మన ఇష్టాన్ని మనము నెరవేర్చుకోవాలనే ఆలోచనలు మనకు వచ్చేస్తూ ఉంటాయి. అవి అనంట ఎన్నటికీ కూడా మనకు ఆశీర్వాదము కానే కాదు. అందుకే యాకోబు భక్తుడు అంటున్నాడు, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ఎప్పుడు అనంటే భోగేచ్ఛలకు దూరంగా ఉంటూ మన ఇష్టాలను విడిచిపెట్టి దేవునికి లోబడినప్పుడు అనంట ఆయన మనలను హెచ్చిస్తాడు. నమ్మితే దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం కంటిన్యూషన్గా నేను చదువుతూ ఉన్నాను. అపవాదిని ఎదిరించుడే. రెండవదిగా అంటున్నాడు, అపవాదిని ఎదిరించుడే. అపవాది అనగా సాతాను. అపవాది మనకు లేనిపోని ఆలోచనలు కలిగిస్తూ ఉంటాడు. అపవాది మనకు దేవుని వద్ద నుంచి మనల్ని దూరం చేయాలనే ఆలోచనలు కలిగి మనం ఏదో తలంచుతూ ఉంటే అది మన జీవితంలో జరగనప్పుడు మనల్ని ప్రక్క ద్రోవను పట్టించడానికి అపవాది ఎన్నడూ కూడా మనతోనే ఉంటూ ఉంటాడు. అపవాది కలిగించే ఆలోచనలు ఎదిరించాలా, అపవాది పడద్రోసే ఆ ఇబ్బందికరమైన పరిస్థితులను మనము ఎదిరించగలగాల. మనం కనుక మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదివినట్లయితే, యేసు వానితో సాతానా పొమ్ము అని గద్దిస్తూ ఉన్న మాటను మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు అనంటే యేసు ప్రభువారు నీటి బాప్తిస్మాన్ని పొంది ఆయన 40 రోజులు ఉపవాసం ఉండటానికనేసి అరణ్యంలోనికి వెళ్ళినప్పుడు అపవాది చేత శోధింపబడినట్లుగా మనం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతూ ఉన్నాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. అపవాది యేసు ప్రభుని సైతము శోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు నీవు నేను ఎంత అంటే లోకరక్షకుడుగా ఈ లోకానికి వచ్చిన దేవుని కుమార్ని సైతం అనంట అపవాది శోధించిందనంట. మానవ మాతృలమైన మనలను శోధించలేదా? శోధిస్తూ ఉంది. కానీ నీవు నేననంట యేసు వలె అపవాదిని గద్దించగలగాల. యేసు ప్రభు వారిని అంటుందనంట, నీకు ఆకలి అవుతుంది కదా, ఈ రాళ్లను రొట్టెలనుగా చేసుకుని తినమనేసి. అప్పుడు యేసు ప్రభు వారు ఇస్తూ ఉన్న సమాధానం మనం చూసినట్లయితే 4వ వచనం, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు మాట వలన బ్రతుకును అనేసి. నిజమే, దేవుని మాట మనతో ఉంటే మనం ఏ స్థితిలో ఉన్నా మనము బ్రతకగలం. అపవాది ఎన్నో పన్నాగాలు పన్నుతూ దేవుని మాటలను వినకుండా మనలను పక్కద్రోవను పట్టించడానికి చూస్తూ ఉన్నప్పుడు నీవు నేను కూడా యేసు వలె అపవాదిని గద్దించగలగాల, యేసు వలె అపవాదిని ఎదిరించగలగాల. రెండవదిగా మనం చూసినట్లయితే ఎత్తైన శిఖరం మీదకు తీసుకుని వెళ్ళిపోయానంట, అక్కడి నుంచి దుముకము అని ఆజ్ఞాపిస్తూ ఉందనంట. అప్పుడు కూడా యేసు ప్రభు వారు అపవాదిని పొమ్ము నా వద్ద నుంచి అని గద్దిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రెండవదిగా దేవుని ఆశీర్వాదాన్ని నీవు నేను పొందుకోవాలనంటే, ఆయన ద్వారా నీవు నేను హెచ్చింపబడాలి అనంటే భోగేచ్ఛలలో బ్రతికే వారంగా గాక
లేదంటే మన ఇష్టాన్ని నెరవేర్చుకునే వారముగా గాక అపవాదిని ఎదిరించే వారముగా దేవుని సన్నిధిలో దేవుని మాట కొరకు నిలిచి ఉండే వారముగా మనం బ్రతకగలిగితే దేవుడు మనలను హెచ్చించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మూడవదిగా మనం చూసినట్లయితే అదే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మూడవదిగా అంటున్నాడు, మనమనంట దేవుని యొద్దకు రావాలా. ఇంతకాలము దేవుని నమ్ముకున్న మనము దేవుని యొద్ద కాక లోకములో బ్రతికేమేమో, దేవుని యొద్ద కాక పాపములో బ్రతికేమేమో, దేవుని యొద్ద కాక మన ఇష్టాలను నెరవేర్చుకుంటూ భోగేచ్ఛలలో బ్రతికేమేమో. ఇప్పుడు మనమనంట దేవుని ఆశీర్వాదం పొందుకున్నట్టు కొరకు, దేవుని ద్వారా హెచ్చింపబడుట కొరకు మనము తిరిగి దేవుని యొద్దకు రాగలగాల. ఆలోచన చేయండి. ఎన్నో ఆలోచనలు చేస్తూ లోకాన్ని వెంబడిస్తూ ఉన్నాం. ఏమైనా పొందుకోగలుగుతూ ఉన్నామా? ఎన్నో ఉద్దేశాలను నెరవేర్చుకోవాలనే తపనలో మనము దేవుని సన్నిధిని విడిచిపెట్టేసి మన ఇష్టానుసారంగా బ్రతకడానికి తీర్మానాలు చేసుకుంటూ ఉన్నాం. ఏమైనా సాధించగలుగుతూ ఉన్నామంటారా? ఆలోచన చేయాలా. దేవుని ఆశీర్వాదం నీవు నేను పొందుకోవాలని అంటే, దేవుని ద్వారా నీవు నేను హెచ్చింపబడాలి అని అంటే, మనం ఉండవలసిన స్థలం ఏమై ఉందని అంటే దేవుని సన్నిధి మాత్రమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం కనుక పరిశుద్ధ గ్రంథంలో నుండి చూసినట్లయితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. పెంతెకొస్తు అను పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అదే 2వ అధ్యాయము 42వ వచనాన్ని కూడా నేను చదువుతూ ఉన్నాను. వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి. వీరు ఎవరు అనంటే ఆదిమ సంఘం. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీకెదురవుతున్న ఇబ్బందులలో, బాధలలో, శ్రమలలో, శోధనలలో నీవు దేవుని వద్దకు రాగలుగుతూ ఉన్నావా? దేవుని సేవకుడు బోధిస్తూ ఉండగా దేవుని సేవకుని నోట నుంచి వచ్చే దేవుని మాటలను వినగలుగుతూ ఉన్నావా? సంఘముతో సహవాసం చేయగలుగుతూ ఉన్నావా? సంఘమంతా కలిసి అతి ఆసక్తితో ప్రార్థన చేయగలుగుతూ ఉన్నారా? ఎలాంటి ప్రార్థన దేవుడు వింటాడనంటే ఎడతెగక సహవాసంతో కూడిన ప్రార్థననంట దేవుడు ఆలకిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఆదిమ సంఘం అనంట పేతురు చెరసాలలో వేయబడినప్పుడు అనంట అందరూ కలిసి ఒక ఇంట చేరి అనంట దేవునితో సహవాసం చేస్తూ అనంట చెరసాలలో బంధింపబడిన పేతురు యొక్క విడుదల కొరకనంట ఎడతెగక ప్రార్థన చేశారు. వారి ప్రార్థన ప్రతిఫలం ఏమైందో తెలిసిన, పేతురు ఉన్న ఆ చెరసాలలోనికనంట దేవుని దూత పంపబడింది. పేతురు ఉన్న ఆ చెరసాలలోనంట దేవుని వెలుగు ప్రత్యక్షమైంది. ఎప్పుడైతే దేవుని దూత అక్కడకు ప్రత్యక్షం అయ్యిందో అతని చేతికి బంధింపబడిన బంధకాలు త్రెంచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు ఎటువంటి బంధకాలలో బంధింపబడి ఉన్నా, అది అప్పుల భారమైన, అది తీరని ఇబ్బందికరమైన పరిస్థితి అయినా దేవుని సన్నిధికి రాగలిగితే, దేవుని సన్నిధిలో దేవుని మాటకు నీవు విధేయత కలిగి జీవించగలిగితే, సంఘముతో సహవాసం చేయగలిగితే, ఎడతెగక ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాన్ని చేయగలిగిన సమర్థుడు నీవు నమ్మిన దేవుడు. నమ్మితే దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మూడవదిగా దేవుని ఆశీర్వాదం లేదంటే దేవుని ద్వారా నీవు నేను హెచ్చింపబడాలి అని అంటే మూడవదిగా మనము దేవుని యొద్దకు వచ్చే వారంగా ఉండాలా. నాలుగవదిగా చూద్దాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని నేను కంటిన్యూషన్గా చదువుతున్నాను. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధ పరుచుకొనుడి. నాలుగవదిగా అంటూ ఉన్నాడు, భోగేచ్ఛలలో బ్రతుకుతూ ఉన్న నీవు, నీ ఇష్టానుసారముగా జీవించడానికి తీర్మానం చేసుకున్న నీవు, ఇంతకాలము ఏమీ సాధించలేని స్థితిలో బ్రతుకుతూ ఉన్న నీవు నీ హృదయాన్ని శుభ్రపరచుకో. ఎందుకు అంటూ ఉన్నాడనంటే, ఒక భక్తుడు అంటూ ఉన్నాడు, హృదయం అనంట ఘోరమైన వ్యాధి కలిగింది. హృదయం ఎలాంటిదనంటే 2 ఆలోచనలు మానవునికి ఇస్తుందనంట. దేవుని దగ్గర ఉన్నప్పుడేమో మనము దేవుని బిడ్డలుగా ఉంటాము, లోకంలోనికి వెళ్ళిపోయినాకేమో లోక ఆశలలో బ్రతుకుతూ ఉంటూ ఉంటాం.
అందుకే మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరో. ఒకసారి ఆలోచన చేయి, ఈరోజు నా హృదయాలు ఎలా ఉంటూ ఉన్నాయి? కల్మషముతో ఉంటూ ఉన్నాయా? 2 తలంపులు 2 ఆలోచనలు కలిగి ఉంటూ ఉన్నాయా? అలాగైతే దేవుని దగ్గరకు వచ్చే మనమనంట మన హృదయాలను శుభ్రము చేసుకోవాలనంట. పరిశుద్ధ గ్రంథంలో నుండి రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదివినట్లయితే, అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహజీ సిరియనుడైన ఈ నయమానును తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయెను గాని, యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకుని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనానో తీసుకొందుననుకొని. చాలండి, ఇక్కడ ఒక ప్రవక్తకు శిష్యుడు మనకు కనబడుతూ ఉన్నాడు. అతని పేరు గెహజీ. గెహజీ ఏం ఆశిస్తూ ఉన్నాడనంటే, ఎలీషా ప్రవక్త ఏమైతే వద్దనుకున్నాడో దానిని ఆశిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంతకీ ఎలీషా ఎవరు అంటే దేవుని యొక్క ప్రవక్తగా కనబడుతూ ఉన్నాడు. ఎలీషాకు శిష్యుడుగా గెహజీ ఉంటూ ఉన్నాడు. ఇప్పుడు గెహజీ ఎలా బ్రతకాలనంటే, ఎలీషా అడుగు జాడలో నడుస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడుగా ఉండాలా. కానీ ఒక శిష్యరిక్కుగా ఉంటూ కూడా ఆయన లోకాన్ని వెంబడించాడనంట, లోకంలో ఉన్న వాటిని ఆశించాడనంట. అందుకే నయమాను తీసుకుని వచ్చిన వజ్ర వైడూర్యాలను బహుమతులను ఆయన ఆశించి అనంట. ఎలీషా కాదనుకున్న గెహజీ వాటిని కావాలనుకుని నయమాను వెళ్ళిపోతూ ఉంటే పరుగున నయమాను రథాల వెనకమాల వెళ్ళినట్లుగా, నయమానును పిలిచినట్లుగా, నయమాను వద్ద నుండి వాటిని ఆశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గెహజీలో 2 మనసులు కనబడుతూ ఉన్నాయి. దేవుని చిత్తంలో బ్రతికే వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు, లోకాన్ని వెంబడించిన వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. తద్వారా గెహజీ ఏం పొందుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే, అదే రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదివినట్లయితే, కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా, వాడు మంచువలే తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళిపోయేను. చూస్తూ ఉన్నాం, 2 మనసులు కలిగి ద్వంద్వ ఆలోచనతో హృదయము శుద్ధి లేకుండా జీవించిన కారణాన్ని గెహజీ అనంట నయమాను ఏ కుష్ఠరోగం నుండి విడుదలను పొందుకున్నాడో, ఈ గెహజీ అదే కుష్ఠరోగాన్ని తాను మాత్రమే కాదు తన సంతతి అంతా కూడా పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి 2 మనసులు కలిగి దేవుని సన్నిధికి రావడం వల్ల ఉపయోగం ఏమీ కూడా లేదు. ఆలోచన చేయాలా, దేవుని సన్నిధికి వెళుతూ ఉన్న మన హృదయం ఎలా ఉంటుంది? పరిశుభ్రంగా దేవునికి అనుకూలంగా ఉంటుందా? లేదనంటే దేవుని దగ్గర ఉన్నప్పుడేమో దేవునికి అనుకూలంగానో, లోకంలోనికి వెళ్ళిపోయిన తర్వాత లోకానికి అనుకూలంగా ఉంటుందా? ఆలోచన చేయాలా. అందుకే యాకోబు గారు అంటూ ఉన్నాడు, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి, అప్పుడు ఆయన మిమ్ములను హెచ్చిస్తాడు. చివరి మాటను మనం ధ్యానించుకొని మన ధ్యాన భాగాన్ని మనం ముగించుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. చివరిగా అంటున్నాడు, దేవుని దృష్టికి అనంట మనలను మనము తగ్గించుకోవాలా. దేవుని సన్నిధికి వస్తాం, కానీ దేవుని సన్నిధిలో మన యొక్క పలుకుబడిని చూపించడానికి ఇష్టపడతాం. దేవుని సన్నిధికి వస్తాం, కానీ దేవుని సన్నిధిలో మనకున్న టాలెంట్ను చూపించడానికి ఇష్టపడుతూ ఉంటాం. దేవుని సన్నిధికి వస్తాం, కానీ దేవుని సన్నిధిలో మనకున్న పరపతిని ఉపయోగించడానికే మనం ఇష్టపడుతూ ఉంటాం. ప్రియమైన దేవుని సంగమా, ఒకసారి యేసు ప్రభు వారిని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన దేవుని కుమారుడై ఉండి దైవత్వాన్ని విడిచి అనంట తన్ను తాను తగ్గించుకునేనంట రిక్తునిగా దాసుని స్వరూపమును ధరించుకొని ఈ లోకానికి దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మహామహిమను కలిగిన దేవుని కుమారుడైన యేసు ప్రభువారే తన్ను తాను అంతగా తగ్గించుకున్నప్పుడు నీవు నేను ఎలా బ్రతకాలి? ఆలోచన చేయాలా. దేవుని సన్నిధిలోన మన యొక్క అర్హతను చూపించేది, దేవుని సన్నిధిలోన మన యొక్క టాలెంట్ను ప్రయోగించేది, దేవుని సన్నిధిలోన మనకున్న పరపతిని మనకున్న బలాన్ని ప్రయోగించేది. ప్రియమైన దేవుని సంగమా, దేవుని సన్నిధిలో నీవు నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ నీకున్న దానిని బట్టి అతిశయిస్తూ ఉన్నంత కాలము కూడా దేవుని ఆశీర్వాదాన్ని నీవు నేను
పొందుకోలేం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే లూకా శుభవార్త 18వ అధ్యాయం 10వ వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతూ ఉన్నాను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనను, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయిచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే పరిసయ్యుడు మనకు కనబడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో అతిశయిస్తూ, నేను చోర్ల వలె, వ్యభిచారుల వలె, మనుషుల ఇతరుల వలె కాకుండా నేను నీ సన్నిధిలో ఉంటూ ఉన్నానయ్యా. నేను నీకు ప్రతిదానిలో కూడా 10వ భాగాన్ని ఇస్తూ ఉన్నానయ్యా. చూశారండి, పరిసయ్యుడు తన్ను తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు. అయితే అదే మందిరానికి ఒక సుంకరి వచ్చాడనంట. 13వ వచనం, దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికేను. సుంకరి అనంట తన్ను తాను తగ్గించుకొని దేవాలయంలోనికి వెళ్ళటానికి కూడా అనంట తనకు అర్హత లేదని గమనించిన వాడే అనంట ఆకాశం వైపు కన్నులెత్తే దేవునికి ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమన్నానంటే, పాపినైన నన్ను కరుణించయ్యా. ఇప్పుడు వీరిరువురిలో దేవుడు ఎవరి ప్రార్థన ఆలకించాడు అనంటే సుంకరి ప్రార్థన ఆలకించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 14వ వచనాన్ని మనం చదివినట్లయితే, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడుననియో, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడుననియో చెప్పాను. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, పరిసయ్యుడు వలె మనల్ని మనం హెచ్చించుకునే వారంగా కాక సుంకరి వలె దేవుని సన్నిధిలో తగ్గింపు కలిగి ఉంటేనంట అప్పుడు ఆయన మనలను హెచ్చిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా బ్రతుకుతూ ఉన్న మనం, విశ్వాసంలో బ్రతుకుతూ ఉన్న మనం దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతూ ఉన్నామా? ఆత్మ పరిశీలన చేయాలా. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికే పిలిచాడో, దేవుడు మనల్ని హెచ్చించాలని ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ ఎందుకు మనము హెచ్చింపబడలేకపోతూ ఉన్నామనంటే భోగేచ్ఛలలోనూ మన ఇష్టాన్ని నెరవేర్చుకునే విధానంలో మనం బ్రతుకుతూ ఉన్న కారణాన. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా దేవునికి లోబడే వారముగా మనము మారగలిగితే, అపవాదిని ఎదిరించే వారముగా మనము మారగలిగితే, దేవుని యొద్దకు వచ్చే వారముగా మనము మారగలిగితే, హృదయాన్ని శుభ్రము చేసుకునే వారముగా మనము మారగలిగితే, దేవుని దృష్టిలో తగ్గించుకునే స్వభావము కలిగిన వారముగా మనము బ్రతకగలిగితే, అప్పుడు ఆయనంట మనల్ని హెచ్చించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని ఆశీర్వాదం పొందుకున్నట్టు కొరకు ఇటు ఆత్మీయ గుణలక్షణాలు కలిగిన వారమై దేవుని సన్నిధిలో మనమందరము నిలిచి ఉందుముగాక. దేవుని ఆశీర్వాదం నిండుగా మెండుగా సదాకాలము మనకు మన కుటుంబాలకు ఆయన సమృద్ధిగా అనుగ్రహించునుగాక. అత్యంత కృపాకనికరం కలిగిన మా ప్రియరక్షక, మీ గణనామానికి వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు నాన్న. నీ బిడ్డలుగా బ్రతుకుతూ నాన్న మీ ఆశీర్వాదాన్ని మేము ఎందుకు పొందుకోలేకపోతూ ఉన్నామో, మీ ద్వారా మేము ఎందుకు హెచ్చింపబడలేకపోతూ ఉన్నామో తండ్రి, యాకోబు గారి ద్వారా మీరు మాతో మాట్లాడారు నాన్న. పేరుకు నీ బిడ్డలమే కానీ తండ్రి భోగేచ్ఛలలో బ్రతుకుతూ ఉన్నామయ్యా. పేరుకు నీ బిడ్డలమే కానీ నాన్న మా ఇష్టాన్ని మేము నెరవేర్చుకునే నాయన విధానంలో మేము జీవిస్తూ ఉన్నాం. అందువలనే మీ ఆశీర్వాదాన్ని మేము కోల్పోతూ ఉన్నామని నేను యాకోబు గారు ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నామయ్యా. నీకు లోబడే వారముగా, అపవాదిని ఎదిరించే వారముగా నాన్న మీ సన్నిధిలో నాయన నిలిచి ఉండే వారముగా, మీ యొద్దకు వచ్చే వారముగా, హృదయాన్ని శుభ్రము చేసుకునే వారముగా, నీ సన్నిధిలో తగ్గింపు స్వభావము కలిగి బ్రతికే వారముగా ఈ నూతన సంవత్సరంలో మేము జీవించగలిగిన కృపాభాగ్యము మాకెల్లరికూ అనుగ్రహించుమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకునమని యేసయ్య అతి శ్రేష్టకరమైన నామమందు ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మిమ్మలను మీ కుటుంబాలను ప్రభువు దీవించునుగాక. ఆమేన్.